ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 24 ఆగస్ట్ 2025. రివైజ్ కోర్స్ డేట్ 30/11/2006. బాప్దాదా చెప్తున్నారు, జ్వాలాముఖి తపస్య ద్వారా నేను అనే తోకను కాల్చి బాప్దాదా సమానంగా అవ్వండి. అప్పుడు సమాప్తి సమయం సమీపంగా వస్తుంది. ఈరోజు తరగని అవినాశి ఖజానాలను యజమాని అయిన బాప్దాదా తన నలువైపులా ఉన్న సంపన్న పిల్లల జమా ఖాతాను చూస్తున్నారు. 3 ప్రకారాల ఖాతాలు చూస్తున్నారు. 1, తమ సొంత పురుషార్థం ద్వారా శ్రేష్ఠ ప్రాలబ్ధం యొక్క జమా ఖాతా. 2, సదా సంతుష్టంగా ఉండటం మరియు సంతుష్టంగా చేయటం ద్వారా ఆశీర్వాదాల ఖాతా. 3, మనసా వాచా కర్మన సంబంధ సంపర్కం ద్వారా బేహద్ యొక్క నిస్వార్థ సేవ ద్వారా పుణ్య ఖాతా. మీరందరూ కూడా మీ 3 ఖాతాలను చెక్ చేసుకుంటూనే ఉంటారు. ఈ 3 ఖాతాల జమ ఎంత ఉంది, జమ ఉందా లేదా అనే దానికి గుర్తు సదా సర్వుల పట్ల స్వయం పట్ల సంతుష్టతా స్వరూపం. సర్వుల పట్ల శుభభావన, శుభకామన మరియు సదా స్వయాన్ని సంతోషకరంగా భాగ్యశాలి స్థితిలో అనుభవం చేయటం. కనుక ఖాతాల జమాను సూచించే ఈ 2 గుర్తులు స్వయంలో అనుభవం అవుతున్నాయా అని చెక్ చేసుకోండి. ఈ సర్వ ఖజానాలను జమ చేసుకునే తాళం చెవి నిమిత్త భావం, నిర్మాణ భావం, నిస్వార్థ భావం. పరిశీలించుకుంటూ వెళ్ళండి. తాళం చెవి నెంబర్ ఏదో తెలుసా? తాళం చెవి నెంబరు 3 బిందువులు. 1 ఆత్మ బిందువు, 2 తండ్రి బిందువు, 3 డ్రామా బిందువు. మీ అందరి వద్ద తాళం చెవి అయితే ఉంది కదా. ఖజానాలను తెరిచి చూసుకుంటూ ఉంటారు కదా. ఈ అన్ని ఖజానాలను వృద్ధి చేసుకునేందుకు విధి దృఢత ఉంటే ఏ కార్యంలోనూ ఇది జరుగుతుందా జరగదా అనే సంకల్పం ఉత్పన్నమవ్వదు. జరిగే ఉంది, అయ్యే ఉంది. ఇదే దృఢత యొక్క స్థితి. అవుతుందా, జమ అవుతుందా, అవ్వదా, చేయటమైతే చేస్తున్నాము, అవ్వాలి అని అనరు. దృఢత కలిగిన వారు నిశ్చయబుద్ధిగా నిశ్చింతంగా ఉంటారు మరియు నిశ్చితమని అనుభవం చేస్తారు. బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, ఒకవేళ సర్వ ఖజానాల ఖాతాను ఎక్కువలో ఎక్కువ జమ చేసుకోవాలి అంటే మన్మనాభవ మంత్రాన్ని యంత్రంగా చేసుకోండి. దీని ద్వారా సదా తండ్రి తోడుగా మరియు సమీపంగా ఉండే అనుభవం స్వతహాగా అవుతుంది. పాస్ అవ్వాల్సిందే. పాస్ అనే దానికి 3 రూపాలు ఉన్నాయి. 1 సమీపంగా ఉండటం, 2 ఏదైతే గడిచిపోయిందో అది గడిచిపోయింది, 3 పాస్ విత్ హానర్గా అవ్వటం. ఒకవేళ ఈ 3 రకాల పాస్ ఉంటే మీ అందరికీ రాజ్యాధికారిగా అయ్యేందుకు ఫుల్ పాస్ ఉన్నట్లే. మరి ఫుల్ పాస్ తీసుకున్నారా లేక తీసుకోవాలా? ఫుల్ పాస్ తీసుకున్నవారు చేతులెత్తండి. తీసుకోవాలి అనేవారు కాదు, తీసుకున్నాము అనేవారు చేతులెత్తండి. మొదటి వరుసలోని వారు ఎత్తటం లేదు. మీరు తీసుకోవాలా? ఇప్పుడు ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు కదా అని ఆలోచిస్తున్నారు, అందుకే ఎత్తటం లేదు. కానీ నిశ్చయబుద్ధి గలవారు తప్పకుండా విజయులుగా ఉండనే ఉంటారు. లేక విజయులుగా అవ్వాలా? ఇప్పుడు సమయం యొక్క పిలుపు, భక్తుల పిలుపు విని మీ మనసు యొక్క పిలుపు ఏమని వస్తుంది? ఇప్పుడిప్పుడే సంపన్నంగా మరియు సమానంగా అవ్వవలసిందే అని అనుకుంటున్నారా లేక అవుతాము, ఆలోచిస్తాము, చేస్తాము అని అనుకుంటున్నారా? ఇప్పుడు సమయానుసారం ప్రతి సమయం ఎవర్ రెడీ పాఠంలో పక్కాగా ఉండాల్సిందే. నా బాబా, ప్రియమైన బాబా,
మధురమైన బాబా అని అంగీకరించారు. కనుక ఎవరైతే ప్రియమైన వారిగా ఉంటారో వారి సమానంగా అవ్వటం కష్టమనిపించదు. బాప్దాదా చూశారు, స్నేహం యొక్క సబ్జెక్ట్లో మెజారిటీ పాస్ అయ్యారు. మీ అందరినీ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? భలే, మీరందరూ విమానంలో కానీ, రైల్లో కానీ, బస్సులో కానీ వచ్చారు. కానీ వాస్తవానికి బాప్దాదా స్నేహం అనే విమానంలో ఇక్కడికి చేరుకున్నారు. ఎలాగైతే స్నేహం అనే సబ్జెక్ట్లో పాస్ అయ్యారో అలా సమానంగా అయ్యే సబ్జెక్ట్లో కూడా పాస్ విత్ హానర్గా అయ్యి చూపించండి. ఇప్పుడు ఈ అద్భుతం చేయండి. ఇష్టమేనా? సమానంగా అవ్వటం ఇష్టమేనా? ఇష్టమే, కానీ అవ్వటంలో కొంత కష్టం ఉందా? సమానంగా అయిపోతే సమాప్తి సమయం ఎదురుగా వచ్చేస్తుంది. కానీ తయారవ్వాల్సిందే అనే ప్రతిజ్ఞ ఏదైతే మీ మనసులో చేసుకుంటారో అది అప్పుడప్పుడు బలహీనంగా అయిపోతుంది. పరీక్ష శక్తిశాలిగా అయిపోతుంది. అవ్వాలని అందరూ కోరుకుంటారు, కానీ కోరుకునేది ఒకటైతే ప్రాక్టికల్లో మరొకటి జరుగుతుంది. ఎందుకంటే ప్రతిజ్ఞ చేస్తారు, కానీ దృఢతలో లోపం వచ్చేస్తుంది. సమానత దూరం అయిపోతుంది. సమస్య ప్రబలమైపోతుంది. కనుక ఇప్పుడేం చేస్తారు? బాప్దాదాకు ఒక విషయంపై చాలా నవ్వు వస్తుంది. అది ఏ విషయం? అవ్వటానికేమో మీరు మహావీరులు. శాస్త్రాల్లో హనుమంతుణ్ణి మహావీరుడు అని కూడా అన్నారు. కానీ తోకను కూడా చూపించారు. నేను అనే భావనకు గుర్తుగానే ఈ తోకను చూపించారు. ఎప్పటి వరకు మహావీరులు ఈ తోకను కాల్చేరో అప్పటి వరకు లంక అనగా పాత ప్రపంచం సమాప్తమవ్వదు. కనుక ఇప్పుడు ఈ నేను అనే తోకను కాల్చేయండి. అప్పుడే సమాప్తి సమీపానికి వస్తుంది. కాల్చేందుకు జ్వాలాముఖి తపస్సు కావాలి, సాధారణ స్మృతి కాదు. జ్వాలాముఖి స్మృతి యొక్క అవసరం ఉంది. అందుకే జ్వాలాదేవి యొక్క స్మృతి చిహ్నం కూడా ఉంది. శక్తిశాలి స్మృతి చేయాలి. మరి ఏం చేయాలో విన్నారా? సమానంగా అవ్వవలసిందే, సమాప్తిని సమీపానికి తీసుకురావాల్సిందే అనే ఒకే ధ్వని ఇప్పుడు మీ మనసులో మ్రోగుతూ ఉండాలి. సంగం యుగమైతే చాలా బాగుంది కదా, మరి సమాప్తి ఎందుకు అవ్వాలి అని మీరంటారు. కానీ మీరు తండ్రి సమానం దయాలు, కృపాలు, దయాహృదయ ఆత్మలు. కనుక ఓ దయాహృదయ ఆత్మలు, ఈ రోజుల్లోని దుఃఖీ ఆత్మలు మరియు భక్తాత్మలపై దయ చూపించండి. దయాహృదయులుగా అవ్వండి. దుఃఖం పెరుగుతూ పోతుంది. దుఃఖీతులపై దయ చూపించి వారిని ముక్తిధామానికి పంపించండి. కేవలం వాచా సేవ చేయటం కాదు, కానీ ఇప్పుడు మనసా మరియు వాచా సేవ ఒకేసారి తోడుగా జరగాలి. ఒకే సమయంలో 2 సేవలు తోడుగా జరగాలి. సేవ చేసే అవకాశం లభించాలి అని ఆలోచించండి. నడుస్తూ తిరుగుతూ మీ ముఖము మరియు నడవడిక ద్వారా తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి. మీ ముఖం తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మీ నడవడిక తండ్రిని ప్రత్యక్షం చేస్తూ ఉండాలి. కనుక ఇలా సదా సేవాదారీ భవ. బాప్దాదా ఎదురుగా స్థూల రూపంలో అయితే మీరందరూ కూర్చుని ఉన్నారు, కానీ సూక్ష్మ రూపంతో నలువైపులా ఉన్న పిల్లల హృదయంలో ఉన్నారు. చూస్తూ కూడా ఉన్నారు, వింటూ కూడా ఉన్నారు. దేశ విదేశాల్లోని చాలామంది పిల్లలు ఈమెయిల్ ద్వారా, ఉత్తరాల ద్వారా, సందేశాల ద్వారా ప్రియ స్మృతులను పంపించారు. అందరి పేరు సహితంగా బాప్దాదాకు మీ స్మృతులు లభించాయి. బాప్దాదా పిల్లలందరినీ ఎదురుగా చూస్తూ లోపల మనసులోనే వాహ్ పిల్లలు వాహ్ అనే పాట పాడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఈ సమయంలో స్మృతి ఎమర్జ్ రూపంలో ఉంటుంది. ఫలానా వారు స్మృతిని పంపించారు, ఫలానా వారు స్మృతిని పంపించారు అని సందేశీకి అందరూ వేర్వేరుగా చెప్తారు. బాబా అంటున్నారు, మీరు ఎప్పుడైతే సంకల్పం చేస్తారో అప్పుడే బాబా వద్దకు చేరుకునేస్తుంది. సాధనాల ద్వారా
తర్వాత చేరుకుంటుంది. కానీ స్నేహంతో చేసే సంకల్పం సాధనాల కంటే ముందు చేరుకుంటుంది. సరేనా? చాలామందికి స్మృతి లభించింది కదా. అచ్చా, మంచిది. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారి చేతులెత్తండి. మీరు సేవలో కూడా మొదటిసారి వచ్చారు. బాప్దాదా అంటున్నారు, భలే రండి, ఇది మీరు వచ్చే సీజన్. అచ్చా, బాప్దాదా ఇండోర్ జోన్తో మాట్లాడుతున్నారు. అందరి చేతిలో మేరా బాపా అని రాసి ఉన్న హృదయ ఆకారం ఉంది. చేతులైతే చాలా బాగా ఊపుతున్నారు, కానీ హృదయాన్ని కూడా ఊపండి. కేవలం సదా గుర్తుంచుకోండి, మేరా బాబా అని మర్చిపోకండి. మేరా బాబా అంటే అర్థం నా బాబా అని. మంచి అవకాశాన్ని తీసుకున్నారు. ధైర్యం ఉంచుకునే వారికి బాప్దాదా 16 రెట్ల సహయోగంను ఇస్తారని బాప్దాదా సదా చెప్తూ ఉంటారు. మరి ధైర్యం ఉంచుకున్నారు కదా, మంచిది. ఇది ఇండోర్ షోన్ కదా. ఇండోర్ షోన్ అనేది సాకార బాబా యొక్క చివరి స్మృతి యొక్క స్థానం. అందరూ చాలా సంతోషిస్తున్నారు కదా. గోల్డెన్ లాటరీ లభించింది. జోన్కు సేవ లభించటం ద్వారా సేవాదారులందరికీ అనుమతి లభిస్తుంది. ఇంతమందిని తీసుకురండి అని సంఖ్య కూడా ఇస్తారు. కనుక చూడండి, ఇప్పుడు ఇంతమంది వచ్చేసారు, ఎంతమందిని తీసుకొస్తారో తీసుకురండి అని అనుమతి లభించటం కూడా ప్రతి జోన్ వారికి మంచి అవకాశం కదా. కనుక మీ అందరిది కొంత సమయంలోనే ఎంత పెద్ద పుణ్య ఖాతా జమ అయిపోయింది. యజ్ఞసేవను హృదయపూర్వకంగా చేయటం అనగా తమ పుణ్య ఖాతాను తీవ్ర వేగంతో పెంచుకోవటం. ఎందుకంటే సంకల్పము, సమయము మరియు శరీరం మూడింటిని సఫలం చేసుకున్నారు. సంకల్పం నడిచిన యజ్ఞసేవ గురించే నడుస్తుంది. సమయం కూడా యజ్ఞసేవలో గడిచింది మరియు శరీరాన్ని కూడా యజ్ఞసేవలో అర్పణ చేశారు. మరి ఇది సేవనా లేక మేవానా? దీని ప్రత్యక్ష ఫలంగా యజ్ఞసేవ చేస్తున్నప్పుడు ఎవరి వద్దకైనా ఏదైనా వ్యర్థ సంకల్పం వచ్చిందా? ఎవరి వద్దకైనా వచ్చిందా? సంతోషంగా ఉన్నారు, సంతోషాన్ని పంచారు. కనుక ఇక్కడ ఏదైతే గోల్డెన్ అనుభవాన్ని చేశారో దీనిని అక్కడ కూడా ఎమర్జ్ చేసుకుని పెంచుకుంటూ ఉండండి. ఎప్పుడైనా ఏదైనా మాయ సంకల్పం వచ్చినా మనస్సు అనే విమానం ద్వారా శాంతివనానికి చేరుకోండి. మనస్సు అనే విమానం అయితే ఉంది కదా, అందరి వద్ద మనస్సు అనే విమానం ఉంది. బాప్దాదా బ్రాహ్మణులు ప్రతి ఒక్కరికి శ్రేష్ఠ మనస్సు అనే విమానాన్ని జన్మ యొక్క బహుమతిగా ఇచ్చేశారు. ఈ విమానంలో ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. దీనిని స్టార్ట్ చేయాలి అంటే మేరా బాబా అంటే నా బాబా అని అనండి చాలు. మరి విమానం నడపటం వస్తుంది కదా. కనుక ఎప్పుడేం జరిగినా మధువనానికి వచ్చేయండి. భక్తి మార్గంలో 4 ధామాల యాత్ర చేసేవారు స్వయాన్ని చాలా భాగ్యశాలుగా భావిస్తారు. మధువనంలో కూడా 4 ధామాలు ఉన్నాయి. 4 ధామాల యాత్ర చేశారా? పాండవభవన్లో 4 ధామాలు ఉన్నాయి. వచ్చిన వారందరూ పాండవభవన్కైతే వెళ్తారు కదా. 1 శాంతి స్తంభం, ఇది మహాధామం. 2 బాప్దాదా గది, ఇది స్నేహధామం. 3 కుటీరము, ఇది స్నేహమిల్లం యొక్క ధామము. 4 హిస్టరీ హాల్. మీరందరూ 4 ధామాల యాత్ర చేశారా? అయితే మహాన్ భాగ్యశాలురుగా అయిపోయినట్లే. ఇప్పుడిక ఏదో ఒక ధామాన్ని గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా ఉదాసీనంగా అయిపోతే ఆత్మిక సంభాషణ చేసేందుకు కుటీరానికి వచ్చేయండి. శక్తిశాలిగా అయ్యే అవసరం ఉంటే శాంతి స్తంభం వద్దకు వచ్చేయండి. వ్యర్థ సంకల్పాలు చాలా తీవ్రంగా చాలా వేగంగా ఉంటే హిస్టరీ హాల్లోకి చేరుకోండి. సమానంగా అవ్వాలనే దృఢ సంకల్పం ఉత్పన్నమైతే బాప్దాదా గదిలోకి వచ్చేయండి. అచ్చా, అందరూ
గోల్డెన్ అవకాశాన్ని తీసుకున్నారు. కానీ అక్కడ ఉంటూ కూడా సదా గోల్డెన్ అవకాశాన్ని తీసుకుంటూ ఉండండి. మంచిది, మంచి ధైర్యవంతులు. బాబా వాళ్ళందరి గురించి మీరు ధైర్యవంతులు అని అన్నారు. క్యాట్ గ్రూప్ ఉంది, వాళ్ళతో బాబా మాట్లాడుతున్నారు. గుండె డాక్టర్లు బాబా ఎదురుగా కూర్చుని ఉన్నారు. వాళ్ళతో బాబా ఇలా అన్నారు. గుండె డాక్టర్లు అంటే హృదయం గలవారు కూర్చుని ఉన్నారు. అందరూ కలిసి చాలామంది కాన్ఫరెన్స్ చేశారు. పరస్పరంలో మీటింగ్ కూడా చేశారు. అంతేకాక ఈ కార్యం జరగాలి అనే కోరిక ప్రెసిడెంట్కి కూడా ఉంది. కనుక వారి కోరిక అనుసారం దానిని కూడా కలుపుకుని ముందుకు వెళ్తూ ఉండండి. అంతేకాక బ్రాహ్మణుల మీటింగ్లో కూడా మీ ప్రోగ్రాం యొక్క సమాచారాన్ని వినిపించి సలహాలను తీసుకున్నట్లయితే సర్వ బ్రాహ్మణుల సలహాల ద్వారా ఇంకా శక్తి నిండుతూ ఉంటుంది. ఇకపోతే కార్యం బాగుంది, చేస్తూ ఉండండి, వ్యాపింప చేస్తూ ఉండండి. భారతదేశ విశేషతను ప్రత్యక్షం చేస్తూ ఉండండి. బాగా శ్రమ చేస్తున్నారు. ప్రోగ్రాం కూడా బాగా చేశారు. విశాల హృదయాన్ని చూపించారు. అందుకోసం అభినందనలు. బాప్ తాత డబల్ విదేశీలతో మాట్లాడుతున్నారు. ప్రతి టర్న్లో విదేశీయులు రావటం ద్వారా ఈ సంఘటనకు రెట్టింపు శోభ వస్తుంది. డబల్ విదేశీలను చూసి అందరికీ ఉల్లాసం కూడా వస్తుంది. డబల్ విదేశీలందరూ డబల్ ఉమంగ ఉత్సాహాలతో ముందుకు ఎగురుతున్నారు. నడవటం లేదు, ఎగురుతున్నారు. ఇలాగే ఉన్నారు కదా. ఎగిరేవారా లేక నడిచేవారా? ఎవరైతే సదా ఎగిరేవారిగా ఉన్నారో వారి చేతులెత్తండి. మామూలుగా కూడా విమానంలో ఎగురుతూనే రావాల్సి వస్తుంది. కనుక ఎగిరే అభ్యాసం అయితే మీకు ఉండనే ఉంది. అది శరీరంతో ఎగిరేది, ఇది మనసుతో ఎగిరేది. ధైర్యం కూడా బాగా ఉంచుకున్నారు. చూడండి, బాప్ తాత మూల మూలల నుండి తన పిల్లలను వెతికారు కదా. చెప్పేందుకు మాత్రమే డబల్ విదేశీలు, కానీ వాస్తవానికి భారతవాసులే. రాజ్యం కూడా ఎక్కడ చేయాలి? భారతదేశంలోనే చేయాలి కదా. కానీ సేవార్థంగా 5 ఖండాలలోకి చేరుకున్నారు. 5 ఖండాలలో భిన్న భిన్న స్థానాలలో సేవ కూడా మంచి ఉమంగ ఉత్సాహాలతో చేస్తున్నారు. విఘ్న వినాశకులు కదా. ఏదైనా విఘ్నం వస్తే ఇది ఎందుకు జరుగుతోంది, ఇది ఏమవుతోంది అని భయపడేవారైతే కాదు కదా. ఏదైతే జరుగుతుందో అందులో మన ధైర్యాన్ని ఇంకా పెంచే సాధనం ఉంది. అది భయపెట్టే సాధనం కాదు, మన ఉమంగ ఉత్సాహాలను పెంచే సాధనం. ఇలా పక్కాగా ఉన్నారు కదా, లేక కొద్ది కొద్దిగా కచ్చాగా ఉన్నారా? కచ్చా అనే మాట మంచిగా అనిపించదు. పక్కాగా ఉన్నారు, పక్కాగా ఉంటారు, పక్కాగా అయి తోడుగా వెళ్తారు. మంచిది. జానకి దాది ఆస్ట్రేలియాలో చక్కర్ వేసి వచ్చారు. వారు చాలా స్మృతులను ఇచ్చారు. బాప్దాదా వద్దకు ఈమెయిల్ ద్వారా కూడా సందేశాలు వచ్చాయి. బాప్దాదా చూస్తున్నారు. ఈ రోజుల్లో పెద్ద ప్రోగ్రాములు కూడా అవి జరిగిపోయే ఉన్నాయి అన్నంత సహజంగా అయిపోతున్నాయి. అందరూ నేర్చుకున్నారు. సేవా సాధనాలను కార్యంలో ఉపయోగించే మంచి అభ్యాసం అయిపోయింది. బాప్దాదాకు ఆస్ట్రేలియా నెంబర్ 1గా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు యూకే నెంబర్ కొద్దిగా ముందుకు వెళ్తోంది. మొట్టమొదట ఆస్ట్రేలియా నెంబర్ 1 తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ నెంబర్ 1గా అవ్వవలసిందే. యూకే 2వ నెంబర్గా ఏమీ అవ్వదు, అది కూడా నెంబర్ 1గానే ఉంటుంది. ఆస్ట్రేలియా యొక్క పాత పిల్లలు బాప్దాదాకు గుర్తున్నారు. బాప్దాదాకు ముద్దు బిడ్డ అయిన నిర్మల, మీరైతే నిర్మలా దాది అని అంటారు. కానీ బాప్దాదా ప్రారంభం నుండి వారికి నిర్మల్ ఆశ్రమ్ అనే టైటిల్ ఇచ్చారు. ఆ ఆశ్రమంలో అనేక మంది ఆశ్రయాన్ని తీసుకుని తండ్రి వారిగా అయ్యారు, అవుతున్నారు మరియు అవుతూ ఉంటారు. కనుక ఒక్కొక్క ఆస్ట్రేలియా నివాసికి విశేషమైన స్మృతిని ఇస్తున్నాము.
ఇక్కడ ఎదురుగా కూర్చున్న వారు ఆస్ట్రేలియా వారే కదా? ఆస్ట్రేలియా వారు లేవండి. చాలా మంచిది. వీరికి చాలా ఉమంగ ఉత్సాహాలు వస్తున్నాయి. విశ్వసేవ కోసం చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. బాప్దాదా సహయోగం ఉంది. అంతేకాక సఫలత కూడా ఉండనే ఉంది. ఇప్పుడు ఏ దృఢ సంకల్పం చేస్తున్నారు? ఇప్పుడు సఫలత మా జన్మసిద్ధ అధికారం అనే దృఢ సంకల్పంలో అందరూ కూర్చోండి. విషయము మా కంఠహారం. ఈ నిశ్చయము మరియు ఆత్మిక నశాలో అనుభవి స్వరూపంగా కూర్చోండి. బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న చింతల నుండి దూరంగా ఉండే నిశ్చంత చక్రవర్తులకు, సదా దుఃఖరహిత పురానికి చక్రవర్తులమనే స్వరూపంలో స్థితమై ఉండే పిల్లలకు, సర్వకషానాలతో సంపన్నంగా ఉండే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన పిల్లలందరికీ, సదా ఉమంగ ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే కళ కలిగిన పిల్లలకు, సదా సమాప్తిని సమీపానికి తీసుకొచ్చే బాప్దాదా సమాన పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు, వరదాత యొక్క వరదానాలు మరియు నమస్తే. బాప్దాదాకు పిల్లలందరి తరపు నుండి హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము. స్వయంలోని సర్వ బలహీనతలను దానం యొక్క విధి ద్వారా సమాప్తం చేసుకునే దాత విధాత భవ. భక్తిలో ఎలాంటి నియమం ఉంది అంటే, ఏదైనా వస్తువు లోటుగా ఉంటే దానం చేయమని చెప్తారు. దానం చేయటం ద్వారా ఇవ్వటమే తీసుకోవటం అయిపోతుంది. కనుక ఏదైనా బలహీనతను సమాప్తం చేసేందుకు దాత మరియు విధాతగా అవ్వండి. ఒకవేళ మీరు ఇతరులకు తండ్రి కషానాన్ని ఇచ్చేందుకు నిమిత్త సహాయకులుగా అయితే బలహీనతలు స్వతహాగానే దూరమైపోతాయి. మీ దాత మరియు విధాతతనం యొక్క శక్తిశాలి సంస్కారాన్ని ఎమర్చేసుకుంటే బలహీన సంస్కారం స్వతహాగా సమాప్తమైపోతుంది. స్లోగన్: మీ శ్రేష్ఠ భాగ్యం యొక్క గుణగానం చేస్తూ ఉండండి, బలహీనతలను కాదు. అవ్యక్త సూచన: సహజయోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారికి ఏదైతే ఇష్టం అనిపిస్తుందో అదే చేయటం జరుగుతుంది. పిల్లలు అప్సెట్ అవటం తండ్రికి మంచిగా అనిపించదు. కనుక ఎప్పుడూ కూడా ఏం చేయాలి, విషయమే అలాంటిది. అందుకే అప్సెట్ అయ్యాము అని అనకండి. ఒకవేళ అప్సెట్ చేసే విషయం వచ్చినా మీరు అప్సెట్ స్థితిలోకి రాకండి. హృదయం నుండి బాబా అని అనండి మరియు అదే ప్రేమలో ఇమిడిపోండి. అచ్చా. ఓం శాంతి.